భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతి నగరంలో ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి నార్త్ మండలం అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతి లీలామహల్ సెంటర్, శ్రీకృష్ణ దేవరాయలు కూడలి వద్ద, అలాగే కొర్లగుంట టీఎంఆర్ కళ్యాణ మండపం వద్ద జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా ఆవిర్భవించడం, తామందరూ ఆ పార్టీలో నాయకులుగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వాజ్పేయి, ఎల్కే అద్వానీ, నరేంద్ర మోడీ మొదలగు ముఖ్య నాయకులు బీజేపీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని, తమ జీవితాలను ధారపోశారని కొనియాడారు. వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటూ దేశ భవిష్యత్తు పరమావధిగా బీజేపీ నాయకులు పనిచేస్తామన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక మనం దేశం అన్ని రంగాల్లో సూపర్ పవర్ గా ఎదుగుతుందని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, అల్లా కుప్పం, శేఖర్, నరసింహ యాదవ్, కిరణ్ ఈశ్వర్, చెంగల్ రాయలు, భూషణ్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల ప్రధాన తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విద్వాన్ కస్ పద్మనాభం, బీజేపీ తదితరులు. జై శ్రీరామ్. లోక ప్రభాకర్ నాయుడు పగడాల నార్త్ మండల అధ్యక్షుడు తరపున 5 వాడవాడలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాడవాడలో పేద జనాలకు పథకాలను అందిస్తూ భారతదేశ ప్రఖ్యాతిని కీర్తిగాంచే చేస్తున్న మా బీజేపీ పార్టీ జెండాలని వాడవాడలకు చేర్చే ఆవిష్కరణ చేయడమైనది. అది బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో, శక్తి కేంద్ర ప్రముఖ ఆధ్వర్యంలో చేయడం జరిగినది. సీనియర్ నాయకులు దీంట్లో పాల్గొనడం చాలా సంతోషకరంగా, శుభదాయకంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్. ఇస్తున్నటువంటి పథకాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మేమే ప్రజల దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకుంటూ మీ దగ్గరికి మేము వాడవాళ్ళ వచ్చేదానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నాము. సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45 సంవత్సరాల కాల పరిధిలో ఈరోజు 46వ ఏటలో తిరుపతి పరిపాలనలో ప్రతి ఒక్క చోట కూడా శక్తి కేంద్రం వేసి ప్రతి ఒక్క జెండాలు ఆవిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీకి ఈరోజు 18 కోట్ల మంది సభ్యత్వం కలిగి బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మన ప్రజలకి తెలియజేసేదానికోసం బీజేపీ పార్టీ కూడా ఉంది తిరుపతిలో అని చెప్పి తెలియజేసేదానికోసం వాడవాడలా కూడా ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఇది మన చట్టమండలమైనటువంటి ప్రభాకర్ నాయుడు గారు వాళ్ళ పరిధిలో, గుండాల గోపీనాథ్ రెడ్డి గారి పరిధిలో ఈ ఆవిష్కరణ జరిగినట్టుగా మనం ఇచ్చేస్తున్నాం. కాకపోతే ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి ఒక సహకారం అందించాలని చెప్పి కావాల్సినటువంటి పథకాలు ఏమున్నాయో కేంద్ర భారతీయ జనతా పార్టీ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జెండాని అన్ని బూత్ కేంద్రాల్లో మేము దాన్ని ఎగరవేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేష స్పందన. నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు, నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు ఈ దేశానికి అవసరమని చెప్పి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినటువంటి పార్టీలో మేమందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పి కార్యకర్తలు సంకల్పం తీసుకొని రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా బూత్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబో రోజుల్లో అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో అడుగుపెట్టే దిశగా నేడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కంకణబద్దులై ముందుకు పోతున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ 45 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా వాడవాడలో మోడీ గారి పథకాలు, బీజేపీ పార్టీ పథకాలని వాడవాడలో తీసుకెళ్తూ వాడవాడలో జెండా, మా బీజేపీ పార్టీ జెండా వాడవాడకి జనాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా అగ్రనాయకులతో ఈరోజు జెండా ఆవిర్భావం చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా పెద్దోళ్ళు, సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు బూస్టప్ ఇస్తున్నారు. జై శ్రీరామ్.